కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును పెట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ఎంఐ చైర్మన్ బొలిశెట్టి సత్య, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు కోరారు. శుక్రవారం కాకినాడ ఎంఎస్ఎన్ఆర్టీస్లో విద్యాదాత నాయకర్ విగ్రహానికి అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ తిరుమణి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, కాకినాడ రూరల్ మండలం ఉపాధ్యక్షులు అద్దంకి వీరబాబు, పెనపోతు తాతారావు, మచ్చ గంగాధర్రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతావాది మల్లాడి సత్యలింగ నాయకర్ ఆస్తులను పరిరక్షించాలని అన్నారు. ఎంతమంది పేద విద్యార్థుల కోసం కోట్ల విలువ చేసే ఆస్తులను ధారాదత్తం చేయడం జరిగిందన్నారు. ఉన్నత భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి నాయకర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తిరుమణి కుమారస్వామి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అద్దంకి వీరబాబు, మండల ఉపాధ్యక్షులు పెనపోతు తాతారావు, మచ్చ గంగాధర్రావు, పేసంగి ఆదినారాయణ, పంతాడి రాసు, మల్లాడి దుర్గాప్రసాద్, వైదాడి నోకరాసు, డి వెంకటరమణ, ఆకుల ప్రవీణ్ ముఖ్య అతిథులు, చిలకలపూడి పాపారావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మిడి నాయకర్, నరసాపురం ఎమ్మెల్యే శివశంకర్, ఎంఎస్ఎంఐ చైర్మన్ బొలిశెట్టి సత్య తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది విదేశాల్లో ఉద్యోగం చేసుకున్నారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళందరికీ మూలం పునాదేసింది ఒక మల్లాడి సత్యలింగం నాయకర్ అని. ఆయన బర్మా నుంచి ఇక్కడ ఇండియా వచ్చి ఆ రోజుల్లో 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వందలాది ఎకరాల ఆస్తి తీసుకొచ్చి దాన్ని అప్పుడే ప్లాన్ చేశాడు ఆయన. ఒక విద్యా సంస్థ, ఒక వ్యాయామ ఇది, అలాగే ఒక గుడి, ఇవన్నీ పెట్టి ఏంటంటే సమాజం అంటే అన్నీ కలిసి ఉండాలి. వేద పాఠశాల చేసి ఆ వేద పాఠశాల ఈరోజు కూడా నడుస్తుంది, అరకొరగా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్ గారు ఉన్నారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్గా మన చిలకలపూడి పాపారావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ అధికారంలోకి వచ్చారు. అంటే ఇది ఒక కులానికని కాకుండా పోయినా సరే బేసిక్గా అధికారంలో ఉన్న వాళ్ళిద్దరు కూడా బాధ్యత ఏంటంటే సత్యలింగం నాయకర్ గారు సంపాదించిన ఆస్తిని ఈ రోజుకి కూడా 268 ఎకరాలు అక్రమంగా అనుభవిస్తున్న వాళ్ళ చేతిలోంచి లాక్కొని దాన్ని సక్రమంగా తీసుకొస్తే ఈ మల్లాడి సత్యలింగం నాయకర్ ఎంత పెద్ద చేయాలంటే ఇది ప్రపంచం అంతా గుర్తించేటట్టు చేయాలి. ఎందుకంటే అంత గొప్ప ప్రపంచంలో మల్లాడి సత్యలింగం నాయకర్ లాంటి మనిషి ఇంకోటి ఉంటాడా అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంత ముందు చూపు 110 ఏళ్ళ క్రితం అంత ముందు చూపుతో ఆయన వచ్చి ఎంత పెద్ద పని చేయడం, అది ఇవాళ గుర్తించి ఇప్పుడు ఈ ఆస్తిని అన్యాక్రాంతం చేద్దాం, దుబ్బేద్దాం అనుకుని చాలామంది ట్రై చేస్తే ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ తరఫున పోరాడుతూ నిత్యం ఎప్పుడు కూడా మన ఆదినారాయణ గారు, ప్రసంగ ఆదినారాయణ గారు, సత్య గారు ఇక్కడికి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారిని తీసుకొచ్చాం, పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఆస్తి కాపాడడానికి మన వంతు కృషి మనం చేయాలని చెప్పేసి లీగల్గా ఏం చేయాలో చేస్తాం, పొలిటికల్గా చేస్తాం. ఆ ఆస్తి అంతా వెనక్కి తీసుకొస్తే ఎన్నో లక్షలాది మంది పేద ప్రజలకి విద్య అందిస్తాం. భవిష్యత్తులో మళ్ళా సత్యలింగం నాయకర్ గారు ఒక ధ్రువతారుగా మిగిలిపోతారని ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చాం. మీరందరూ ఇక్కడ వచ్చిన మీడియా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సత్యలింగం నాయకర్ గారు విగ్రహం దూరం పెట్టడం అనేది చాలా మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆ దానకర్ణుడు మరి కొన్ని వందల ఎకరాలు అన్యక్రాంతమైనవి. ఆ అన్యక్రాంతమైన భూములు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా మేము పరిశీలించి దాని మీద కూడా మేము ఒక కార్యాచరణ రూపొందించి ఆ భూముల్ని మా ట్రస్ట్కి వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రాంత వాసుల చిరకాలమైన కోరిక, ఆ కోరిక కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి సరకాల కోరిక. ఆ కోరికని మా వంతు మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మా వంతు మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అమలయ్యే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. విద్యా వ్యాప్తి కోసం, అలాగే సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన పాటుపడింది మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లో ఆయనకి అంత గొప్ప భావజాలం ఎలా ఏర్పడింది? రంగూరు నుంచి వచ్చి కాకినాడలో చాలా అనేక రకాల ఎకరాల భూములు కొన్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దండేస్తే ఆయన నివాళి అవ్వదు. ఎందుకంటే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన కొన్న భూములు అన్యాక్రాంతం అయిపోయాయని మనందరికీ తెలుసు. అంటే ఎంతో ఆదర్శ భావాలతో ఆయన చేసిన త్యాగాన్ని కొంతమంది రాబందులు వాళ్ళ అధీనంలో తీసుకున్నారు.
మళ్ళీ దాన్ని తిరిగి ట్రస్ట్కి దక్కన పడేటట్టు చేసిన రోజే ఆయనకి సమర్పించినటువంటి ఘనమైన నివాళిని మీ అందరికీ నేను తెలియజేస్తాను.